నమస్కారం టీసీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. తాడేపల్లిగూడ పట్టణంలో కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థికి మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలంటూ ఎన్నిక ప్రచారం చేసిన నియోజకవర్గ కూటమి పార్టీ ఇన్ఛార్జీలు ఎమ్మెల్యే బొలిశెట్టి, వలవల, ఈతకోటలు. నారాయణపురంలోని కూటమి ఎమ్మెల్సీకు ఓటు వేయండి అంటూ విద్యా సంస్థలలో ఎన్నిక ప్రచారం చేసిన ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు, ఏలూరు జిల్లా తెలుగుదేశం అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు. జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలలో భాగంగా వాహనాల ఇన్సూరెన్స్పై అవగాహన కలిగించిన మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సురేంద్ర సింగ్ నాయక్. వాకర్స్ గ్రౌండ్లో జరిగిన పుల్వామా వీర జవాన్లకు నివాళులు తెలిపే కార్యక్రమంలో అతిథిగా పాల్గొన్న జనసేన యువనేత బొలిశెట్టి రాజేష్. ఆంధ్రప్రదేశ్ను ఇండస్ట్రీ హబ్గా మార్చడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కృషి చేస్తున్నారని స్థానిక శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. రాష్ట్ర అభివృద్ధికి, ప్రభుత్వం అందించే అభివృద్ధికి మద్దతుగా యువత తమ ప్రాధాన్యత ఓటును కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజేష్కు ఓటు వేయాలంటూ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్తో పాటుగా నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ, బీజేపీ ఇన్ఛార్జ్ ఈతకోట తాతాజీ విజ్ఞప్తి చేశారు. శుక్రవారం ఈ ముగ్గురు తమ పార్టీ శ్రేణులతో కలిసి పొంతలో ముసలమ్మ గుడి గొల్లగూడెం సెంటర్ నుండి ఇంటింటా ప్రచారాన్ని ప్రారంభించారు. ఇంటింటికి తిరిగి ఓటర్లను కలిసి గత అసెంబ్లీ ఎన్నికలలో ఏ విధంగా కూటమి పార్టీలను ఆశీస్సులు అందించారో అదేవిధంగా ఇప్పుడు కూడా కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో పట్టణ టీడీపీ అధ్యక్షులు పట్నాల రాంపండు, జనసేన అధ్యక్షులు వర్తనాపల్లి కాశీ, బీజేపీ అధ్యక్షులు దువ్వా శ్రీనివాసులతో పాటు కూటమి నాయకులు పాలూరి వెంకటేశ్వరరావు, కోట రాంబాబు, వీర్ల సత్యనారాయణ, మైలవరపు రాజేంద్ర ప్రసాద్, దాట్ల జగన్నాథరాజు, పాటే నాగేశ్వరరావు, పైబోయిన వెంకటరామయ్య తదితరులు పాల్గొన్నారు. ఉమ్మడి గోదావరి జిల్లాల పశ్చిమ తూర్పు గోదావరి జిల్లాల ఉమ్మడి జిల్లాల యొక్క పట్టభద్రుల ఎన్నికకు ప్రచారం నిమిత్తం ఇచ్చేసినట్టు మనం ఎందుకోసం మనం ఓటు వేయాలి అంటే, ఇవాళ శాసనసభకు మీరు అత్యధిక మెజార్టీని ఇచ్చారు. మండలిలో కూడా ఎక్కువ ఉండవలసిన అవసరం ఉంది. మరి ఇవరకు ఉన్న సంఖ్యను తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇప్పుడు వచ్చిన అవకాశాన్ని మనం వాడుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ రాష్ట్రంలో అన్ని చోట్ల కూడా, అన్ని కాన్స్టిట్యున్సీలకు కూడా మీరు అన్ని చోట్ల కూడా మరి ఒక 100 ఎకరాల ఇండస్ట్రియల్ ల్యాండ్ ఇచ్చి ఇండస్ట్రియల్ హబ్గా తయారు చేసి నిరుద్యోగం అనేది ఇక్కడి నుంచి వేరే ప్రాంతానికి వెళ్ళకూడదని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి ఆలోచన మేరకు ఈ రాష్ట్ర పరిపాలన జరుగుతుంది. దీనికి నరేంద్ర మోడీ గారు ఏం చేశారన్నది కూడా మీకు తెలుసు. అసలు మీకు పార్లమెంటు విశాఖ బుక్ అనేది లేదు అన్న టైంలో మళ్ళీ దానికి దాదాపు 14,000 కోట్లని రిలీజ్ చేయడం, అమరావతి నగరానికి మళ్ళీ 15,000 కోట్లు ఇవ్వడం, అలాగే అన్ని చోట్ల కూడా పోలవరం ప్రాజెక్టుకి మళ్ళీ డబ్బులు ఇవ్వడం, ఇవన్నీ కూడా ఈ డబుల్ ఇంజిన్ సర్కార్లో నరేంద్ర మోడీ గారి సహకారంతో ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతున్నప్పుడు ఖచ్చితంగా మన శాసన మండలిలో కూడా బలం కావాల్సిన అవసరం ఉంది. దానికి మేము ఎలాగా వేసాం కదా ఓటు, ఎమ్మెల్యేలు పంపేశాం కదా అనుకోకుండా ఇవాళ ఎమ్మెల్సీని కూడా మీ యొక్క పవిత్రమైన ఓటేసి పేరాబత్తుల రాజశేఖర్ గారిని గెలిపించండి. మరి మన పిల్లలు ఇక్కడే ఉద్యోగం చేయాలని ఒక ఆలోచనతో పనిచేస్తూ ఉన్నారు. ఇవాళ చంద్రబాబు నాయుడు టైంలో కియా పరిశ్రమ వచ్చింది, 10,000 మంది పనిచేస్తూ ఉన్నారు అక్కడ. అదేవిధంగా నిసాన్ ఇక్కడ ఇసుజు కంపెనీ ఆయన టైంలో నెల్లూరులో వచ్చింది. ఇవాళ ఆయన ఉండగా ఐటీ హబ్బుగా చేసే అవకాశం మరి విజయవాడని, విశాఖపట్నాన్ని, తిరుపతిని కూడా చేసే పరిస్థితి కనపడుతుంది. కాబట్టి మనందరూ కూడా ఆలోచన చేయండి. ప్రతి ప్రాంతం అభివృద్ధి చెందాలని ఆలోచనతో పనిచేసే ప్రభుత్వానికి మీరు ఓటేసినట్టే. ఇవాళ రాజశేఖర్ గారికి ఓటేస్తే మీరు కూటమికి ఓటేసినట్టే, ఎన్డీఏకి ఓటేసినట్టే. కాబట్టి రాజశేఖర్ గారిని గెలిపించాలి, గెలుస్తాం, ఖచ్చితంగా గెలుస్తాం. ఎక్కువ ఓట్ల మెజార్టీతో ఇంకెప్పుడు ఈ కూటమితో పోటీ పడకూడదనే విధంగా మరి మనందరూ కూడా ప్రయత్నం చేయాలని చెప్పి మిమ్మల్ని కోరుకుంటూ రాజశేఖర్ గారిని అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలిపించండి. అదేవిధంగా ఒకటే అంకేయండి, ఆయన ఎదురుకుండా సరిపోతుంది, ఇంకే ఓటు వేయొద్దు. ఒక పేరాబత్తుల రాజశేఖర్ గారే కూటమి అభ్యర్థిగా మనం నిలబెట్టడం జరిగింది. ఆయనకే మీ యొక్క పవిత్రమైన ఓటే వేసిందిగా కోరుకుంటూ ఇవాళ 33వ వార్డే కాదు అన్ని చోట్ల కూడా మరి అందరూ మన
కూటమి అభ్యర్థులు నాయకులు అందరూ కూడా ప్రతి ఇంటికి తిరిగి ప్రచారం చేయడం, మరి ఎవరైతే గ్రాడ్యుయేట్ ఎలక్షన్ వాళ్ళందరూ ఫోన్లు చేయడం జరుగుతుంది. మీ అందరూ స్పందించిన సంతోషం. ఖచ్చితంగా రాజశేఖర్ని గెలిపిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం. పట్టభద్రులందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఎందుకంటే గతంలో ఉన్న ప్రభుత్వం ఉన్న భయపడకోకుండా ఆ రోజున 3 గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో కూడా 3 ప్రాంతాల్లో కూడా మరి కూటమి అభ్యర్థులను వేళ గెలిపించడం జరిగింది. అదే ప్రభుత్వం మారడానికి అంకురార్పణ జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈవేళ ఎన్నో ఇబ్బందులు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటే ఆ ఇబ్బందులను తీర్చే దిశగా ఒకవైపున చంద్రబాబు నాయుడు గారు, ఒకవైపున పవన్ కళ్యాణ్ గారు, మరి కేంద్రం నుంచి మోడీ గారు, అమిత్ షా గారు కూడా ఈ ప్రభుత్వానికి పూర్తి మద్దతు ఇస్తూ అమరావతికి కానీ అలాగే పోలవరానికి కానీ ఏదైతే నీటిపారుదల ప్రాజెక్టులన్నిటికీ అలాగే విశాఖపట్నం విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి మరి ప్రైవేటైజేషన్ చేయకుండా భారీ ఎత్తున నిధులు ఇచ్చిన సెంట్రల్ గవర్నమెంట్కి కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి ఈ పట్టభద్రుల ఎన్నికలో పట్టభద్రులు కీలక పాత్ర పోషిస్తారు. ఎందుకంటే అభివృద్ధి అనేది జరుగుతుందన్న విషయం పట్టభద్రులకు ఖచ్చితంగా తెలుస్తుంది. ఈవేళ రోడ్లు తూట్లు పడిపోతే మనం దాన్ని రాళ్ళు వేసి జాగ్రత్తగా దాన్ని రిపేర్ చేయడం జరిగింది. మళ్ళీ సంవత్సరానికి కంప్లీట్ రోడ్లన్నీ వేయడానికి మరి పంచాయతీరాజ్లో ఆల్రెడీగా మరి ఉప ముఖ్యమంత్రి గారి ద్వారా ఎన్ఆర్జీఎస్ వర్కులు ఉన్నాయో ఆ రకంగా గ్రామీణ ప్రాంతాల్లో అన్నీ కూడా సిమెంట్ రోడ్లు పోయడం జరిగింది. మరి ఈవేళ కూటమి తరపున పేరాబత్తుల రాజశేఖరం గారు నిలబడ్డారు. ఆయన పేరు పక్కన 1వ నెంబరు వేసి మరి ప్రథమ ప్రాధాన్యత ఓటు ఆయనకి వేయాలని, ఇంక ఏ ఓటు కూడా వేస్తే అది మురిగిపోయే అవకాశం ఉంది కాబట్టి 1వ ప్రాధాన్యత ఓటు వేసి మరి రాజశేఖర్ గారిని అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలిపిస్తే ఈ కూటమి మరింత ఉత్సాహంగా పనిచేయడానికి మీరు బూస్ట్ ఇచ్చినట్టు ఉంటుందని చెప్పి తెలియజేస్తూ, ఏదైతే 27వ తారీఖున ఈ నెలలో జరగబోయే పట్టభద్రుల ఎలక్షన్లో మరి ఎన్డీఏ కూటమి తరఫున పేరాబత్తుల రాజశేఖర్ గారు పోటీ చేస్తున్నారు. ఇది ఎన్డీఏ కూటమి బలపరిచిన అభ్యర్థి. ఇది దాని నిమిత్తం ప్రతి ఎగ్జిక్యూటివ్ ఎవరైతే పట్టభద్రులు అందరినీ కూడా కలిసి మరి ఓటు అభ్యర్థిస్తాకి ఇవాళ గ్రామం అంతా తిరుగుతుంది జరుగుతుంది, పట్టణం అంతాను. అందులో భాగంగా ఇవాళ ప్రతి వ్యక్తికి కూడా, ఎందుకంటే రాబోయే రోజుల్లో ఎన్డీఏ కూటమి వల్ల వచ్చే ప్రయోజనాలు కానీ, ఎందుకంటే పట్టభద్రులకు మనం చెప్పక్కర్లేదు, అన్ని తెలుసు వారికి. జరిగిన 5 సంవత్సరాల దుర్మార్గం ఏంటి, ఇప్పుడు జరిగిన 8 నెలల్లో ఏం జరిగింది రాష్ట్రానికి అన్నది ప్రతి వాళ్ళు గుర్తించాలి పట్టభద్రులు. ఎందుకంటే అటు అమరావతి కానీ, ఇటు పోలవరం కానీ, అటు రైల్వే జోన్ ఎప్పటి నుంచో రైల్వే జోన్ కానీ, మరి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ అయిపోయిందని చెప్పారు లాస్ట్ ప్రభుత్వం. అలాంటిది మళ్ళీ దాన్ని నిలబెట్టి దానికి రమారమి 1600 కోట్లోటి 11,440 కోట్లు ఇవ్వటం. ఈ రకంగా ఎన్డీఏ కూటమిలో ఈరోజు డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ఉండటం వల్ల ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆదుకునే విధంగా మరి గౌరవనీయులు పెద్దలు దేశ ప్రధానమంత్రి మోడీ గారు ముందుకు వచ్చి అటు చంద్రబాబు గారు, అటు పవన్ కళ్యాణ్ గారి ఆలోచనకు అనుగుణంగా ముందుకెళ్తమే కాకుండా మరి అందులో మన పార్లమెంట్ సభ్యులు శ్రీనివాస్ వర్మ గారు మరి ఆయన కేంద్ర మంత్రిగా ఉంటూ ఈ నియోజకవర్గాలకి విపరీతమైన నిధులు తీసుకొచ్చి అభివృద్ధి పనులు వెళ్తమే కాకుండా యువతకు ఉద్యోగాలు వచ్చే విధంగా వివిధ ప్రాజెక్టులు తీసుకురావడం కూడా విపరీతమైన ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాబట్టి పట్టభద్రులు అందరూ ఆలోచించండి, జరగబోయేది స్వర్ణయుగం రాబోయేది. అందుకు ప్రతి వాళ్ళు కూడా మనం ఎన్డీఏ కూటమి అభ్యర్థిని బలపరిచి వారిని గెలిపించిన రోజున మరి అభివృద్ధిలో భాగస్వాములుగా మీరు కూడా ఉంటారు. మీ యొక్క ఓటుతో ఈ అభివృద్ధికి మద్దతు తెలియజేయండి. ఇటు మోడీ గారికి కానీ, ఇటు చంద్రబాబు నాయుడు గారు, ఇటు పవన్ కళ్యాణ్ గారు తీసుకెళ్తున్న అభివృద్ధి బాటకి మీరు మద్దతు తెలియజేయాలని, మీ అందరి ఓటు కూడా 27వ తారీఖున రాజశేఖర్ గారికి ఆయన ఫోటో ముందు ఆయన బొమ్మ ఉంటుంది, రాజశేఖర్ దాని ముందు 1 అని ఒక గుర్తు ఓటేసి మీరు ఆయన అఖండ విజయం ఇవ్వాలని కోరుకుంటూ, అన్ని రంగాల బలోపేతం, అన్ని వర్గాలు సంక్షేమం, అన్ని ప్రాంతాల అభివృద్ధి లక్ష్యంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వ పరిపాలన సాగిస్తుందని ఉంగుటూరు శాసనసభ్యులు పచ్చమట్ల ధర్మరాజు పేర్కొన్నారు. శుక్రవారం ఉంగుటూరు మండలం నారాయణపురం గ్రామ పరిధిలో గల జడ్పీ హైస్కూల్, జూనియర్ కళాశాలలు, డిగ్రీ కళాశాలలు, గీతాంజలి జూనియర్ కళాశాల, డిగ్రీ కళాశాల, ఉషోదయం ఇంగ్లీష్ మీడియం
పాఠశాలను సందర్శించారు. ఉపాధ్యాయులను అధ్యాపకులను కలిసి ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్కు ఓటు వేయాలంటూ ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు, ఏలూరు జిల్లా తెలుగుదేశం అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు, నియోజకవర్గ జనసేన ముఖ్య నాయకులు వట్టి వెంకట పవన్ కుమార్లు కలిసి ఎమ్మెల్సీ ఎన్నిక ప్రచారం చేశారు. వారి వెంట ఉంగుటూరు మండల కూటమి నాయకులు పాల్గొన్నారు. జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలలో భాగంగా శుక్రవారం తాడేపల్లిగూడెం రవాణా శాఖ యూనిట్ కార్యాలయం అధికారుల ఆధ్వర్యంలో వాహనాల ఇన్సూరెన్స్పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ డి సురేంద్ర సింగ్ నాయక్ మాట్లాడుతూ ప్రతి వాహనంకు తప్పనిసరిగా ఇన్సూరెన్స్ చేయించాలని తెలిపారు. చోళ ఇన్సూరెన్స్ ఎక్స్ప్రెస్ కంపెనీ తాడేపల్లిగూడెం బ్రాంచ్ మేనేజర్ గొల్ల వెంకట నాగేశ్వరరావు మాట్లాడుతూ ఇన్సూరెన్స్ ఆవశ్యకతను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో లారీ డ్రైవర్లు, ఆటో డ్రైవర్లు, క్యాబ్ డ్రైవర్లు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు 36వ జాతీయ రహదారి భద్రత మాసోత్సవాల భాగంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఆర్సీ, పర్మిటు, లైసెన్సు, ఇన్సూరెన్సు, పొల్యూషన్ కార్డు, అలాగే ఆటోల్లో పరిమితికి మించి మీ ఆటోకి ఎంత అయితే పరిమితి ఇచ్చారో అంతకంటే మించి ఎక్కించరాదు. అలా ఎక్కిస్తే కనుక తగు ఫైన్లు పడతాయి. అలాగే మీకు ఇన్సూరెన్స్ క్లెయిమ్లోగానే ఎక్కడ కూడా మీకు మిగతా వాళ్ళు ఎవరికి కూడా ఇన్సూరెన్స్ క్లెయిమ్ రాదు. ఏదైనా ప్రమాదం జరిగితే ఎక్కువ మంది ఉంటే కనుక ప్రమాదం జరిగితే వాళ్ళకి మీరే బాధ్యులు అవుతారు. కాబట్టి ఎక్కువ మంది ప్రయాణికుల్ని ఎక్కించుకోకూడదని కోరుతున్నాను. అలాగే టూ వీలర్స్ కనుక మీరు వేసుకొని వెళ్తుంటే దానికి మీరు ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలి. ఇప్పుడు హెల్మెట్ ధరించకపోతే 1000 రూపాయలు జరిమానా విధించబడుతుంది. అండ్ అలాగే ఎన్ని రోజులు కనుక మీరు కంటిన్యూగా ఒక 10 రోజులు కనుక మీరు అట్లాగే తిరుగుతుంటే పైన సీసీ కెమెరాలో అండ్ ఆటోమేటిక్గా ఫోటో తీసుకుంటుంది. మీరు హెల్మెట్ ధరించకపోతే మీ పైన వాహనం పైన పలుమార్లు కనుక ఫైన్లు విధించబడిన తర్వాత మీ ఆర్సీని క్యాన్సిలేషన్ చేసే అధికారం అండ్ అధికారులకు ఉంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా హెల్మెట్ ధరించి, అలాగే కారులో కనుక ప్రయాణిస్తే కనుక సీట్ బెల్ట్ ధరించి సురక్షితంగా మీ గమ్యాన్ని చేరవలసిందిగా కోరుతున్నాను. అలాగే ఆల్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో మీ దగ్గర ఎఫ్సీ కానీ, అలాగే ఆర్సీ కానీ, అలాగే డ్రైవింగ్ లైసెన్స్ కూడా అన్నీ కూడా మ్యాక్సిమం యాక్టివ్లో ఉండేలా చూసుకోవాలండి. అందులో ఏ ఒక్కటి లేకపోయినా కూడా మళ్ళీ ఫిట్నెస్ కానీ, అలాగే ఇవన్నీ డాక్యుమెంట్స్ ఏ డాక్యుమెంట్స్ ఉన్నాయో ఆ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మ్యాక్సిమం యాక్టివ్లో ఉండేలా చూసుకోవాలండి. ఏంటంటే క్లైమ్ వచ్చినప్పుడు మెయిన్ అయ్యే అడుగుతారండి. మీ డ్రైవింగ్ లైసెన్స్ అడుగుతారు ఫస్ట్, ఆ తర్వాత ఆర్సీ కాపీ, అలాగే ఫిట్నెస్ ఉందా లేదా అన్నది చెక్ చేస్తారండి. పొల్యూషన్ కూడా ఇంపార్టెంట్ సార్. మిగతావన్నీ ఆల్రెడీ ఆటోమేటిక్గా క్లైమ్స్ వాళ్ళు చూసుకుంటారండి. అలాగే క్లైమ్ వచ్చేటప్పటికి వెహికల్స్ కూడా కొంచెం రాంగ్ రూట్లో వెళ్ళడం ఇలాంటివి కూడా చూసుకోవాలండి. ఏంటంటే వాళ్ళు అవి కూడా అబ్జర్వ్ చేస్తారు. రేపు క్లైమ్ వచ్చినప్పుడు పర్మిషన్ ఏమి ఉండదు, అంటే మీ వెహికల్ బట్టి ఉంటుంది. ఇప్పుడు మామూలుగా ఇంకో నేషనల్ పర్మిట్ ఉంటుంది, అవును. తర్వాత వచ్చి మళ్ళీ టోల్గేట్ కూడా తీసుకుంటారు. మ్యాక్సిమం టోల్గేట్ దాటారనుకోండి, అక్కడ యాక్సిడెంట్ అయింది. సపోజ్ ఇప్పుడు మీరు స్టేట్ దాటేటప్పుడు ఆ స్టేట్ దాటినప్పుడు అక్కడ టోల్గేట్ ఉంటుంది కదా, ఆ రిసిప్ట్ కూడా అడుగుతారు. మేము ఎలా రాలేదండి, ఇలా షార్ట్ కట్లో వచ్చామండి అలాగంటే వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. మళ్ళీ వాళ్ళు క్లెయిమ్ రిజెక్ట్ చేయడానికి అవకాశాలు ఉంటాయి. ఎందువల్ల అంటే మనం వచ్చేటప్పుడు గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టామో లేదన్నా చూసుకుంటారు కదా, అది సక్రమంగా వచ్చిందా లేదా. అంటే మన వాళ్ళు షార్ట్ కట్లో కొంచెం వెళ్దాం కదా అన్న ఉద్దేశంలో వస్తుంటారు. కాకపోతే అవి కూడా కొంచెం చూసుకోవాలండి. 8 స్ట్రిప్ వాకర్స్ ఎంసీజీ క్రికెట్ వారి ఆధ్వర్యంలో శుక్రవారం వాకర్స్ గ్రౌండ్లో పుల్వామా ఉగ్రదాడిలో మృతి చెందిన వీర జవాన్లకు నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో అతిథిగా జనసేన యువనేత బొలిశెట్టి రాజేష్ పాల్గొన్నారు. కార్యక్రమంలో జిల్లా బీజేపీ మీడియా కన్వీనర్ నరసే సోమేశ్వరరావు, తామరాడి చిన్న, గరగ ప్రసాద్, వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు తిరుమల సూరిబాబు, పూర్వ అధ్యక్షులు దూలం నాగరాజు, బాలాజీ, చిప్పాడు గురుమూర్తి, వాకర్స్ సభ్యులు పాల్గొన్నారు. దేశ సంరక్షణ కోసం సైనికులు చేస్తున్న త్యాగాలు మరువలేవన్నారు. 2019 ఫిబ్రవరి 14న జరిగిన ఆ ఘటన గురించి పెద్దలందరూ ఇక్కడ చెప్పడం జరిగింది. నేను మళ్ళీ అదే చెప్పడం కంటే జరిగిపోయిన దాని గురించి కాకుండా ఇప్పుడు ఎక్స్ ఆర్మీ నుంచి వచ్చిన వ్యక్తులు ఏదైతే మనకి చెప్పారో వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ అవన్నీ కూడా నిజం. మనం ఆల్రెడీ చూస్తూ ఉన్నాం, మన సమాజంలో మనం కదా వాళ్ళకున్న బాధలు, లేకపోతే మనం అన్నీ కూడా నేను చూస్తూనే ఉన్నా. లాస్ట్ ఒక 2 months బ్యాక్, 1 month బ్యాక్ మేము డిసెంబర్ టైంలో లేలాడికి వెళ్ళడం జరిగింది. అప్పుడు విపరీతమైన అంటే ఎక్స్ట్రీమ్ కండిషన్స్ ఉన్నాయి. ఆ కండిషన్స్లో మామూలుగా మనం నిలబడి ఊపిరి తీసుకోవడం కూడా చాలా కష్టం.
ఆ ఏరియాలో హై ఆటిట్యూడ్ ఉన్న ఏరియాలో మనం మామూలుగా ఊపిరి తీసుకోవడమే చాలా కష్టంగా ఉంది. మాలాంటి వ్యక్తులు మేము ఇంకా ఏజ్లో ఉండి మేము తీసుకోవాల్సిన ఊపిరి తీసుకోవడానికి కూడా మాకు అంత ఇబ్బంది ఉన్నప్పుడు ఈ దేశాన్ని కాపాడటం కోసం వాళ్ళు అక్కడ పడే ఇది ఏదైనా మామూలు విషయం కాదు. ఎందుకంటే చూస్తూ ఉన్నాం ఓపెన్గా ఆ చలిలో కూడా వాళ్ళు డ్యూటీ చేస్తూ ఉన్నారు. దానికి నేను సాల్యూట్ చేస్తూ ఉన్నాను. ఎందుకంటే మనం ఎన్ని చెప్పుకున్నా తక్కువ. ఈయన అన్నట్టు, నాగరాజు గారు అన్నట్టు, ఇక్కడికి వచ్చిన తర్వాత మనం వాళ్ళకి పెద్ద పట్టించుకో, ఎందుకంటే వచ్చారు ఏదో వాళ్ళు ఉన్నారు ఏదో చేసుకుంటున్నారు అనుకుంటున్నాం. కానీ నిజానికి ఒక మనం 40 మంది ఆ రోజున చనిపోయిన 40 మంది జవాన్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఫ్యామిలీకి తెలుస్తుంది, కానీ మనకి ఆ బాధ అంత కరెక్ట్గా తెలియదని నేను అనుకుంటా ఉన్నాను. ఏదో ఇలాంటి రోజున మనం ఏదో ఒకసారి ఇక్కడ కనిపించి 4 మాటలు మాట్లాడి వెళ్ళిపోవచ్చేమో, కానీ నిజంగా మనలో ఏదైనా ఉంటే చేయాలి అనే ఉద్దేశం అలాంటి వాళ్ళకి, అంటే ఆ 40 మందికి మనం చేయలేకపోవచ్చు, కానీ మన పక్కన ఉన్న వారికి మనం ఏదైనా కుదిరితే మన ద్వారా సహాయం చేయాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నా. వాళ్ళకి ఏదైనా ఆపద వచ్చినప్పుడు వారి వెనకాల మనం ఉండాలనేది మాత్రం నేను మీ అందరికీ తెలియపరచుకుంటా ఉన్నా. అంతకు మించి నివాళులు మనం అర్పించడానికి కూడా ఏం లేదు. నా వరకు అయితే నేను అదే మీ అందరికీ చెప్తా ఉన్నాను. దానికి సహకరించడానికి నేను ఎప్పుడూ ఉంటాను. అలాగే మన ఎమ్మెల్యే గారు కూడా ఉంటారు. ఫిబ్రవరి 14 అనగానే యువత అంతా కూడా వ్యాలెన్స్ డే అని అనే రకరకాలుగా వాళ్ళ ఫేస్బుక్లో అట్లా పెడతా ఉంటారు. కానీ ఈ దేశం కోసం అసలు బాసిన వేరే జవాన్ల గురించి గుర్తించి మరి ఒక సమావేశం ఏర్పాటు చేసినటువంటి నేను ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాను. ఎందుకంటే పుల్వామా దాడిలో చనిపోయిన వీర జవాన్ల యొక్క సమాచారం భారత ప్రభుత్వానికి తెలిసిన వెంటనే భారతదేశంలో ఉన్న ప్రతి వ్యక్తి కన్నీరు ముత్యాలాంటి కన్నీరు కార్చారు ఇవాళ నిజంగా చెప్పాలంటే. అప్పుడే ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి నిర్ణయం ఆర్టికల్ 370 రద్దు చేయాలి, ఏదైతే పాక్ ఉగ్రవాదులు పెట్టిపోతున్నారో అనే ఆలోచనతో ఆర్టికల్ 370 రద్దు చేసి జమ్మూ కాశ్మీర్ని భారత భూభాగంలో కలిపి అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాదాన్ని తగ్గించి అక్కడ ప్రజలను రక్షించే ప్రక్రియ ఆ రోజు చేపట్టింది. అంతేకాదు ఇవాళ జవాన్లు చేసే త్యాగాలు సాహసాలు ప్రతి వ్యక్తి కూడా గుర్తుపెట్టుకోవాలి. ప్రతి వీర సైనికుల కుటుంబాలకి కూడా భారతీయ జనతా పార్టీ తరఫున నేను నా ప్రగాఢ సానుభూతిని తెలియపడుతున్నాను. ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ఫ్యామిలీస్కి దూరంగా ఉంటూ మరి ఫిబ్రవరి 14, 2019 అమరులైనటువంటి మన వీర సైనికులకి వాకర్స్ అసోసియేషన్ తరఫున, అలాగే క్రికెట్ అసోసియేషన్ తరఫున, పట్టణ ప్రజల తరఫున కూడా ఘనమైన నివాళులు అర్పించుతామని కోరుకుంటున్నాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ, MBBS, MS, OBG, డిమాస్ ఫెలో, ART. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, MBBS, MS ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును.
జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు PRP ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ICU సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడిపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818 222 536. సెల్ 9121754595. గీతా కేఫ్, సిరాజ్ బిర్యానీ, మోర్ సూపర్ మార్కెట్ ప్రక్కన, హెడ్ పోస్ట్ ఆఫీస్ రోడ్, తాడేపల్లిగూడెం. ఇండియన్, చైనీస్, తందూరి, పుల్కా, రోటీ, బటర్ నాన్స్, వెజ్ అండ్ నాన్ వెజ్ సూప్స్, స్టార్టర్స్ మరియు అన్ని రకముల ఫ్రైడ్ రైస్, బిర్యానీస్ లభించును. చిన్న చిన్న ఫంక్షన్స్ కు పార్టీ హాల్ కలదు. క్యాటరింగ్ అండ్ హోమ్ డెలివరీ సౌకర్యాల కొరకు 7893045898 కు సంప్రదించండి. స్విగ్గీ, జొమాటో ఆన్లైన్ సర్వీస్ కలదు. విచ్చేయండి. గీతా కేఫ్, సిరాజ్ బిర్యానీ, మోర్ సూపర్ మార్కెట్ ప్రక్కన, హెడ్ పోస్ట్ ఆఫీస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రతి ఆదివారం మటన్ దమ్ బిర్యానీ మా ప్రత్యేకత. సెల్ నంబర్స్ 9398349979, 9848035898. కుంచనాపల్లిలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వార్ల ప్రతిష్ఠ మహోత్సవాలలో భాగంగా శుక్రవారం ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించారు. భగవత్ ప్రార్థన, క్షీరాదివాసం, పుణ్యవచనం, వాస్తు పూజ, పంచగవ్యాదివాసం తదితర పూజలు జరిపారు. ఆలయ ట్రస్ట్ చైర్మన్ దాసరి మల్లికార్జునరావు, ఆలయ కమిటీ ప్రెసిడెంట్ ఆత్కూరు పవన్ కుమార్ ఆధ్వర్యంలో ప్రతిష్ఠా మహోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ పూజల్లో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం భక్తులకు ఆలయ కమిటీ వారిచే తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. కాగా టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ, పట్నాల రాంపండు, వాడపల్లి సుబ్బారావు, ఎరుబండ సతీష్, ఇప్పుడు రమేష్, చింతకాయల సత్యనారాయణ తదితరులు విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. స్వామి శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి గుడి నిర్మాణం జరిగింది. ఈ నిర్మాణంలో మరి అనేక ఒడిదుడుకులు వచ్చిన ఇంచుమించుగా 600 గజాల్లో ఈ గుడిని వైభవోపేతంగా నిర్మించడం జరిగింది. మహాబలిపురం నుంచి మరి వేద పండితుల ఆశీర్వచనాలతోటి విగ్రహాలు మహాబలిపురంలో చేయించడం జరిగింది. అలాగే తిరుపతిలో మూల విరాట్టుని అక్కడ తయారు చేయించడం జరిగింది. ఈవేళ ఈ కార్యక్రమం అత్యంత వైభవంగా మరి ఈరోజు కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకుని రేపు మరి విగ్రహ ప్రతిష్ఠ చేయడానికి రెడీగా ఉన్నారు. ఈ దీంట్లో భాగంగా ఎంతో కష్టపడ్డారు ఇక్కడ ఉన్న కమిటీ. ఏదో చిన్నగా మరి చేసుకుని రాను దాన్ని పెద్ద గుడి కింద మలచడంలో కృతకృత్యులయ్యారు. తప్పనిసరిగా మరి ఏ ఫండ్ వచ్చినా ఈ గుడి నిర్మాణానికి పూర్తిగా తెలుగుదేశం పార్టీ కూటమి తరఫున మరి తప్పనిసరిగా వాళ్ళకి తోడ్పాటు అందించేలాగా రాజ్యసభ నిధులు కానీ ఏదైనా తెచ్చి వాళ్ళకి ఇచ్చే విధంగా ఏర్పాటు చేస్తామని చెప్పి హృదయపూర్వకంగా మరి ఈ గుడిని నిర్మాణానికి కృషి చేసిన ప్రతి వ్యక్తికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. భూనీళా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహంతో కుంచనపల్లిలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి వారి నూతన ఆలయంలో 3 రోజులుగా
దేవాలయ మహాప్రతిష్ఠా కార్యక్రమాల్లో ఈరోజు రెండవ రోజు ఉదయం విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవాచనం, అట్లాగనే పంచాగ్ని ప్రణయనం, విశేషమైనటువంటి పూజ, అధివాసాది హోమాలు, జలాధివాసం, పంచగవ్యాధివాసం, క్షీరాధివాస, అధివాసాది హోమ కార్యక్రమాలు జరిగినాయి. ఆ తరువాత భక్త మహాశయులందరితోటి కలిసి స్వామివారికి విశేషమైనటువంటి యొక్క జలాధివాస కార్యక్రమం జరిగింది. సాయంకాలం మళ్ళీ విశ్వక్సేనారాధన, పుణ్యాహవాచన, సాయం సవన కార్యక్రమం. ఆ తర్వాత స్వామివారికి సేనాధివాసం, ధాన్యాధివాసం, హౌత్ర ప్రశంసనం, సర్వదేవతాహ్వానం కార్యక్రమాలు జరుగుతాయి. ఆ తర్వాత మహాశాంతి హోమంతో ఈ యొక్క సాయంకాలం కార్యక్రమాలు పూర్తవుతాయి. ఈ యొక్క కార్యక్రమాల్లో భక్త మహాశయులు పాల్గొని స్వామివారికి దర్శించుకొని స్వామివారి యొక్క కార్యక్రమాల్లో పాల్గొని వారి యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా తెలియచేస్తూ ఉన్నాం. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్టలో భాగంగా నిన్నటి నుంచి కూడా విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి. ఈరోజు కూడా అద్భుతమైనటువంటి జంటలతోటి సుమారు 1 గంట వరకు కూడా పొద్దున్నుంచి ఈ కార్యక్రమం సంపూర్ణంగా పూర్తయింది. స్వామివారికి కూడా పాలాభిషేకము, పెరుగు అన్నీ కూడా పంచద్రవ్యాలతోటి అభిషేకం కూడా చేయడం జరిగింది. రేపు 8:20 స్వామివారి యొక్క విగ్రహ ప్రతిష్టా కార్యక్రమం. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని స్వామివారి యొక్క దర్శన భాగ్యాన్ని సంపూర్ణంగా పొందవలసిందిగా కోరుతూ అంగరంగ వైభవంగా చేస్తున్నటువంటి ఈ ఉత్సవానికి భక్తులందరూ రావాల్సిందిగా కోరడమైనది. రేపు 11:30 నుంచి భారీ అన్న సమారాధన కార్యక్రమం కూడా చేయబడుతుంది. అలాగే రేపు సాయంత్రము 5:30 ఆ ప్రాంతం నుంచి స్వామివారి యొక్క కళ్యాణం కూడా చేయబడుతుంది. ఈ యొక్క ఆవరణలో దయచేసి విగ్రహ ప్రతిష్ఠ అనంతరము స్వామివారికి మొట్టమొదటి కళ్యాణము, భక్తులందరూ విచ్చేసి కళ్యాణాన్ని స్వీకరించి కళ్యాణాన్ని తిలకించి స్వామివారి యొక్క ప్రసాదాన్ని తీసుకోవాల్సిన కోరడమైంది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి నూతన ప్రతిష్టా మహోత్సవం రెండో రోజు భాగంగా ఈరోజు జలాదివాసము, క్షీరాదివాసము, దధ్యాభిషేకము, అలాగే పంచాదివాసములు అన్నీ మంచి గొప్ప అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అలాగే రేపు జరిగే విగ్రహ ప్రతిష్టా మహోత్సవానికి ప్రతి ఒక్క భక్తులు ఇచ్చేసి స్వామివారి దర్శన భాగ్యాన్ని చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము. 11:30 గంటలకు రేపు ఉదయం 11:30 గంటలకి భారీ అన్న సమారాధన మరియు సాయంత్రం 6 గంటలకు శ్రీవారి కళ్యాణం ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి ఒక్క భక్తులు జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో రెండో రోజు, రేపు మూడవ రోజు. విగ్రహ ప్రతిష్ట 8:27 ప్రతిష్ట కార్యక్రమం, అనంతరం 11 గంటలకు భారీ అన్న సమారాధన కార్యక్రమం, తదుపరి సాయంత్రం 6 గంటలకు శ్రీనివాస కళ్యాణం. మొట్టమొదటిసారిగా ఇక్కడ శ్రీనివాస కళ్యాణం చేయడం జరుగుతోందండి. కావున 50 మంది భక్తులు విచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. పుల్వామా దాడిలో వీరమరణం పొందిన జవాన్లకు స్థానిక తాడేపల్లిగూడెం బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖ వారు శుక్రవారం బ్యాంక్ ఆవరణలో నివాళులు అర్పించారు. బ్యాంక్ చీఫ్ మేనేజర్ పిఎన్ఆర్ బాబు, బ్యాంక్ ఉద్యోగులు యూనిట్ను నాయకులు తోట సూర్యనారాయణ, బి ఏడుకొండలు, నారాయణమూర్తి, ప్రకాష్, నరసింహమూర్తి, మార్కండేయులు తదితరులు పాల్గొని వీరమరణం పొందిన జవాన్లకు మౌనం పాటించి నివాళులు అర్పించారు. శుక్రవారం పురస్కరించుకొని తాడేపల్లిగూడెం పురదేవత బొలిసలమ్మ గుడిలో అమ్మవారిని విశేషంగా అలంకరించారు. ప్రతివారం నిర్వహించే అన్నదాన కార్యక్రమంలో భాగంగా ఈ శుక్రవారం కొర్లేపర సతీష్, కొర్లేపర కృష్ణవేణి, కిషోర్, తంగెళ్ల శ్రీనివాస్ కుటుంబ సభ్యులు ఆర్థిక సౌజన్యంతో అన్న సమారాధన నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ఆలయ ఈవో చంద్రశేఖర్ మాట్లాడుతూ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, ఆలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు శ్రీరంగం అంజీ ఆధ్వర్యంలో ప్రతి శుక్రవారం అన్నదానం భక్తుల సహకారంతోనే జరుగుతుందన్నారు. శ్రీ బొలిసలమ్మ వారి దేవస్థానం ప్రతి శుక్రవారం కూడా దాతలు సహకారంతో అన్నదానం జరుగుతున్న విషయం ప్రజలందరికీ తెలిసిందే. అందులో భాగంగా ఈరోజు శ్రీ కొర్లేపర కృష్ణ కిషోర్ గారు మరియు వారి కుటుంబ సభ్యులు ఈరోజు అమ్మవారి దేవస్థానం నందు అఖండ అన్న సమారాధన ఏర్పాటు చేశారండి. వారికి అమ్మవారు అష్టైశ్వర్యాలు, ఆరోగ్యాలు, భోగభాగ్యాలు కలిగించాలని కోరుతున్నాము. అలాగే దాతలందరూ కూడా
మన కొంగు బంగారైనటువంటి బొలుసులమ్మ తల్లికి ఉగాది ఉత్సవాలు కూడా రాబోతున్నాయి. వాటిలో కూడా పాల్గొని ఇతోధికంగా మీ సేవలు అందించి అమ్మవారి కృపా కటాక్షాలకు పాత్రలు కావాల్సింది కోరుతున్నాము. దేవస్థానం జరిగే కార్యక్రమాలన్నింటిలో కూడా భక్తులు విరివిగా వివిధ గ్రామాల నుంచి కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి తీర్థప్రసాదం స్వీకరించి చక్కగా అమ్మవారి కృపకు పాత్రలు అవుతున్నారని తెలియజేసుకుంటామండి. ఈరోజు అన్నదానం చేసినటువంటి కొర్లేపల్లి కృష్ణకిషోర్ గారికి వారి కుటుంబ సభ్యులకి అమ్మవారి ఆశీస్సులు ఉండాలని, అలాగే మన శ్రీరంగం అంజిబాబు గారు మండలందరూ కూడా సభ్యులుగా ఏర్పడి చక్కగా ఇక్కడ బొలుసులమ్మ వారి దేవస్థానం నందు ఎంతో వైభవంగా ప్రతిష్టాత్మకంగా ఉత్సవాలు కానీ అలాగే ఈ అన్నదాన కార్యక్రమంలో కానీ మిగిలిన కార్యక్రమం అన్నింటిలో కూడా దేవస్థానానికి ఇతోధికంగా వారి సహాయ శాఖలు అందించినందుకు వారందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. శ్రీ శ్రీ బొలుసులమ్మ తల్లి ఆలయంలో ప్రతి శుక్రవారం జరిగేటటువంటి అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మా అన్న కొల్లేపర సతీష్ గారు, కొల్లేపర కిషోర్ గారు, అలా తంగెళ్ళ శ్రీనివాసరావు గారు కుటుంబ సభ్యుల సహకారంతో ఈరోజు మన దేవాలయంలో అన్నప్రసాద వితరణ జరుగుతుంది. ఇక భక్తులు మీ యొక్క శుభకార్యాలు కానీ మీ ఇంట్లో జరిగే మంచి కార్యక్రమాలు కానీ అమ్మవారి సన్నిధిలో అన్నదాన రూపేణ ఇక్కడ జరుపుకుని అమ్మవారి కృపకు పాత్రలు కాగలరని మేమందరం కోరుకుంటూ మీకు కావాల్సిన డేటుల్ని మీరు ఇక్కడ ఆలయ ఈవో గారిని కానీ ఆలయ నిర్వాహకులు శ్రీరంగం అంజిబాబు గారిని కానీ సంప్రదించి మీకు కావాల్సినటువంటి డేట్ రిజర్వ్ చేసుకుని అన్నప్రసాద వితరణలో భాగస్వామ్యులు కావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే తాడేపల్లిగూడెం స్థానిక ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస అన్న గారు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని మేము సద్వినియోగం చేసుకుని ప్రతి నిత్యం కూడా భక్తులకు ఇక్కడ అన్ని విధాలా కూడా సదుపాయాలు కల్పిస్తూ ఇక్కడ భక్తి పారవశ్యంతో భక్తులందరికీ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా జరిపేటటువంటి అవకాశాన్ని మాకు అన్నయ్య బొలిశెట్టి శ్రీనివాస అన్న మాకు కల్పించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటామని తెలియజేస్తూ స్థానిక ఏలూరు రోడ్డులో కాలువగట్టున గల శ్రీదేవి మహంకాళమ్మ అమ్మవారి గుడిలో శుక్రవారం పురస్కరించుకొని ప్రత్యేక పూజలు కుంకుమాభిషేకాలను నిర్వహించారు. భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకొని విశేష పూజలు చేశారు. ఆలయ కమిటీ అధ్యక్షులు ఎగ్గిన నాగబాబు మాట్లాడుతూ ప్రతి శుక్రవారం అమ్మవారికి విశేష పూజలు అభిషేకాలు చేస్తున్నట్లుగా ఇలాంటి తెలిపారు. దేవి మహంకాళమ్మ వారి ప్రతిరూప దేవాలయం వద్ద నిత్య దీప నైవేద్యాలతో పాటు ప్రతిరోజు ప్రత్యేక అలంకరణలు అలాగే కుంకుమ పూజలు నిర్వహించడం జరుగుతుంది. ఈ నెల భగవంతునికి ఎంతో ఇష్టమైనటువంటి మాఘమాసం కాబట్టి భక్తులందరూ కూడా వచ్చి ఈ నెలలో అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించి అమ్మవారి ఆశీస్సులు పొందవలసిందిగా ఈ దేవి మహంకాళమ్మ వారి ఆలయ కమిటీ తరఫున కోరుకుంటున్నాం. స్థానిక సుబ్బారావుపేటలోని శ్రీ శ్రీనివాస రామాలయం 3వ వార్షికోత్సవ వేడుకలు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా శుక్రవారం ఉదయం విశ్వక్సేన ఆరాధన, పుణ్యహావచనం, నిత్యహోమం నిర్వహించారు. ఈ పూజల్లో తాడికొండ వాసు, దేవరావు, మీనాకుమారి తదితరులు పాల్గొన్నారు. సానం రామకృష్ణ, కొప్పిశెట్టి చంటి, మురళి, అనిల్ కుమార్, దువ్వా శ్రీనివాస్ తదితరుల ఆధ్వర్యంలో ఈ పూజలు జరిగాయి. పూజల్లో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. శ్రీనివాస రామాలయంలో త్రయాన్నిక కృతయుతంగా తృతీయ వార్షికోత్సవాలు నిన్నటి నుంచి కూడా ఎంతో వైభవపేతంగా ప్రారంభమయ్యాయి. నిన్న స్వామివారికి విశేషమైనటువంటి స్నపన కార్యక్రమం పూర్తి చేసుకుని నిన్న సాయంత్రం స్వామివారికి యొక్క విశేషమైనటువంటి గరుడ ప్రతిష్ట, ధ్వజారోహణ అనే కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకుని తదనంతరం ఈరోజు ఉదయాన్నే విశేషమైనటువంటి కుంభారాధన, నిత్యోహోమము, మహాశాంతి హోమాలన్నీ కూడా మనం పూర్తి చేసుకుంటున్నాము. తదనంతరం రేపు ఉదయం ఈరోజు సాయంత్రం విశేషమైనటువంటి శాంతి కళ్యాణ మహోత్సవం, తదనంతరం రేపు ఉదయం స్వామివారికి చక్రస్నానం అనే కార్యక్రమం జరుగును. తిరుమలలో ఏ విధంగా చక్రస్నానం జరుగుతుందో అదేవిధంగా ఇక్కడ కూడా చక్రస్నానం అనే కార్యక్రమం శాస్త్రోక్తంగా వైఖానస ఆగమ భగవత్ శాస్త్రోత్తమంగా జరుగుతుంది. కావున 50 మంది భక్తులు కూడా యొక్క చక్రస్నానంలో పాల్గొని స్వామివారిని యొక్క దర్శనాన్ని చూసి అలాగే తదనంతరం స్వామివారిని ఈ యొక్క చక్రస్నానంలో పాల్గొని స్వామి యొక్క అనుగ్రహం పొందవలసిందిగా కోరుచున్నాం. తదనంతరం రేపు రాత్రి
స్వామివారి యొక్క విశేషమైనటువంటి పవలింపు సేవ, ఏకాంత సేవ అనే కార్యక్రమాలన్నీ కూడా ఎంతో వైభవోపేతంగా వైకానస భగవత్ శాస్త్రోత్తర అనుసారంగా జరుగుతూ ఉంటాయి. కావున 50 మంది భక్తులు చేసి స్వామి యొక్క అనుగ్రహం పొందవలసిందిగా కోరుతున్నాం. స్థానిక సుబ్బారావుపేట 5వ వార్డు శ్రీ శ్రీనివాస రామాలయం నందు 3వ వార్షికోత్సవంలో భాగంగా ఈరోజు 2వ రోజు. మరి ఈరోజు తాడికొండ వాసుదేవరావు గారు శ్రీమతి మీనాకుమారి దంపతులచే పూజా కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతుంది. అలాగే ఈరోజు సాయంత్రం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా వచ్చి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందవలసిందిగా కోరుతూ జై శ్రీరామ్. స్థానిక జువ్వలపాలెంలోని శ్రీ లలితాదేవి అమ్మవారి ఆలయంలో శుక్రవారం సందర్భంగా ఉదయం సాంప్రదాయ రీతిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ చైర్మన్ మానేపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో శ్రీచక్రానికి పాలాభిషేకం, కుంకుమ పూజ జరిపారు. మధ్యాహ్నం చామద్రి లక్ష్మణరావు, సీతారామలక్ష్మి దంపతుల సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అన్నప్రసాదం స్వీకరించారు. ఈ సందర్భంగా భక్తులకు కమిటీ సభ్యులు సేవలందించారు. జోలపాలెం రోడ్లో వేచేసిన లలిత అమ్మవారి గుడి దగ్గర ప్రతి శుక్రవారం నాడు అన్నప్రసాద వితరణ జరుగుతుంది. ఈరోజు 150వ వారం పురస్కరించుకుని ఎండగండి గ్రామస్తులు చామర్తి లక్ష్మణరావు గారు, వారి సతీమణి గారి సీతారామలక్ష్మి గారు ఇవాళ అన్నప్రసాదానికి డొనేట్ చేశారు. అంతేకాకుండా వారు శాశ్వత అన్నదానానికి కూడా 1,00,000 రూపాయలు విరాళంగా ఇచ్చారు. వారిని కోరిన రోజున, పెళ్లి రోజున, ప్రతి సంవత్సరం పెళ్లి రోజున అన్నప్రసాద వితరణ జరుగుతుంది. ఇటువంటి మంచి మంచి కార్యక్రమాలు భక్తులందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నారు. జోలపాలెం లలితా దేవాలయం నందు ప్రతి శుక్రవారం అన్నదానం 200 మందికి జరుగుతుంది. ఎవరైనా పుట్టినరోజులు కానీ, పెళ్లి రోజులు కానీ, ఉద్యోగాలు వచ్చినాయి కానీ ఎవరైనా కూడా ఒక వారం అన్నదానం చేసుకుంటే అమ్మవారి కృపా కటాక్షాలు ఎల్లవెల్ల వాళ్ళ కుటుంబానికి కలుగుతాయి. అదేవిధంగా శాశ్వత అన్నదానం అని 1,116 పెట్టాం. వాళ్ళ అన్నదానశాలలో వాళ్ళ ఫోటోలు అవి పెడతాము. వాళ్ళు కోరిన రోజున సంవత్సరంలో ఒకరోజు వాళ్ళకి ఆశీర్వచనంతో పూజ అది చేసి అన్నదానం చేస్తాము. ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు. జిల్లా వ్యాప్తంగా డయాగ్నోస్టిక్ సెంటర్ నిర్వాహకులు ఇష్టానుసారం ఫీజులు వసూలు చేస్తున్నారని, నిబంధనలకు విరుద్ధంగా అర్హత లేని వారు కూడా నడుపుతున్నందున డిఎంహెచ్ఓ తనిఖీ చేయాలని జిల్లా విజిలెన్స్ కమిటీ సభ్యులు ఏఆర్కే హనుమంతరావు ఒక ప్రకటనలో తెలిపారు. డయాగ్నోస్టిక్ సెంటర్ను తమ నిర్వహించే టెస్టులను, ఫీజులను ఎంత అనేది పబ్లిక్గా పెట్టాలని డిమాండ్ చేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.